హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు నాగేంద్ర, ఐఎమ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. సార్, పోలీస్ స్టేషన్స్లో వీడియో రికార్డ్ తీసుకోవచ్చా అని కనుక మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి గతంలో కూడా హైకోర్టు వారు అదేవిధంగా సుప్రీంకోర్టు వారు కూడా కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. పరమవీర్ సింగ్ 2020 జడ్జిమెంట్లో కూడా పోలీస్ స్టేషన్స్లో మ్యాండేటరీగా సీసీటీవీ ఫుటేజ్ అనేది ఉండాలని, అది వాయిస్తో కూడా రికార్డ్ అవ్వాలని కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ప్రతి ఒక్క లాకప్స్ దగ్గర కానీ సిఐ ఎస్ఐ ఛాంబర్స్ దగ్గర కూడా ఈ సీసీటీవీ వర్క్ చేయాలని, అందులో వాయిస్ రికార్డింగ్ కూడా ఉండాలని డైరెక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మరి సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు ఉండాలంటే దేర్ షుడ్ బి ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఉండాలి. పోలీస్ స్టేషన్స్లో లాకప్ డెత్స్ అనేవి కానీ అదేవిధంగా పోలీస్ టార్చరింగ్ అనేవి మనం గతంలో చాలా వినటం జరిగింది. సో వాటన్నిటిని కూడా అరికట్టాలంటే ఒక వీడియో రికార్డింగ్ అనేది ఉండాలని సుప్రీంకోర్టు వారే చెప్పడం జరిగింది. అలాంటప్పుడు కామన్ మ్యాన్ వెళ్ళి తన కెమెరాలో రికార్డ్ చేసుకోవడంలో తప్పేముంది? తప్పేం లేదు. కాబట్టి పోలీస్ స్టేషన్స్లో వెళ్ళినప్పుడు ఫోన్స్తో రికార్డ్ అనేది తీసుకోవచ్చు. ఇట్స్ ఎ వ్యాలిడ్. కానీ నిజంగా అలా జరుగుతుందా? నిజంగా ఎందుకంటే ఒకసారి ఫోన్ కనుక ఆగినప్పుడు పోలీస్ వారు ఆ అక్యూజ్ పర్సన్తో కానీ లేదా విక్టిమ్ పర్సన్తో కానీ మర్యాదతో మాట్లాడాలి, లా ప్రకారంగా మాట్లాడాలి. సో అందుకని కొన్నిసార్లు కొన్ని పోలీస్ స్టేషన్లో కూడా కెమెరాస్ ఫోన్ని ఫస్ట్ డిస్క్లో ఎంక్వైరీ దగ్గర పెట్టి లోపలికి వెళ్ళి మాట్లాడాలని చెప్పడం జరిగింది. మరి మీరే చూస్తున్నారు, చట్టం అయితే యూజ్ చేసుకోమని చెప్తుంది కానీ నిజంగా ప్రాక్టికల్గా అవుతుందా? అవ్వట్లేదు. కానీ యాజ్ ఏ భారతదేశ పౌరుడిగా మీకు హక్కు ఉంది. ఒకవేళ లేనప్పుడు మీరు అడగొచ్చు. అదేవిధంగా ఒకవేళ మీ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ కనుక మీకు ఏదైనా హెరాస్మెంట్ జరిగినట్లయితే మీరు ఆర్టీఏ వేసి ఆ వీడియో రికార్డ్స్ని స్టోర్ చేయమని, అదేవిధంగా మీకు కాపీ ఇవ్వమని కూడా మీరు అడగొచ్చు. లేదంటే సదరు హైకోర్టు వారిని అప్రోచ్ అయ్యి కూడా మీరు ఈ విధంగా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇటువంటి మరిన్ని లీగల్ అప్డేట్స్ గురించి ఫాలో అండి మీ నాగేంద్ర అడ్వకేట్.